అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అదనపు టారిఫ్ల భారం వల్ల ఆంధ్రప్రదేశ్లో స్ట్రింప్ ఇండస్ట్రీ, రొయ్యల పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా ఈ 2-3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ స్ట్రింప్ ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనే వచ్చేసింది. దాదాపు 50% ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అంతేకాదు 25,000 కోట్ల మేరకు నష్టం కూడా ఇండస్ట్రీకి ఆల్రెడీ వాటిల్లిందనమాట. దాదాపు 2,500 ఎక్స్పోర్ట్ కంటైనర్స్, షింప్ ఎక్స్పోర్ట్ కంటైనర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. దాదాపు 2.5 lakh ఫ్యామిలీస్ ఎవరైతే ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30 లక్షల మంది దీనివల్ల నష్టపోయారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం, సెంట్రల్ గవర్నమెంట్ కి ఉత్తరం రాశారనమాట. డొనాల్డ్ ట్రంప్ గారు వేసిన టారిఫ్లు దాదాపు ఈ షింప్ ఇండస్ట్రీ మీద చూస్తే కనుక దాదాపు మనం చూస్తే 59.72% అనమాట. అంటే రకరకాల టారిఫ్లు మనం ఇక్కడ చూస్తే కనుక మొదటగా వేసిన 25%, తర్వాత 25% అడిషనల్ గా వేశారు. దాంతో పాటు మనం చూస్తే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఏదైతే 5.76% ఉందో, దాంతో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ 3.96% ఉందో, ఇవన్నీ కలిపి 59.72% టారిఫ్లు అనేవి మనకి పడ్డాయి చాలా వస్తువులపైన. ముఖ్యంగా షింప్ ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతిన్నాయి అన్నమాట.